బా క్యాబేజ్ కర్రీయా నాకొద్దు అనేవాళ్ళు కూడా నేను చెప్పిన స్టైల్లో చూస్తే క్యాబేజ్ని తింటారు. హాయ్ అండి, క్యాబేజ్ని ఒక్కసారి నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు. క్యాబేజ్ స్మెల్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా స్మెల్ రాకుండా ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. క్యాబేజ్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కోసి ఇందులో యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా చిన్న ముక్కల కింద తరిగి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు అండ్ అలాగే ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగి రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇందాక సన్నగా తరిగి కట్ చేసుకున్న క్యాబేజ్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. క్యాబేజ్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు క్యాబేజ్ బాగా కలిసేదాకా కలుపుకోవాలండి. యాక్చువల్లీ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను. ఎప్పుడైనా మీకు కూడా ఇలా జరిగితే కనుక సపరేట్గా ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొంచెం ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ఎంతైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలో యాడ్ చేయాలనుకుంటున్నామో అంత వెల్లుల్లి పేస్ట్ వేసి చూస్తున్నారు కదా, వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ఇందాక యాడ్ చేసుకున్న కర్రీలో కలిపేసుకోవచ్చు. టేస్ట్ ఏం డిఫరెన్స్ రాదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కర్రీ మొత్తం కలిసిన తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటోని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి టమాటా అంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా మగ్గబెట్టుకోవాలండి. ఒక 6 to 8 మినిట్స్ తర్వాత టమాటా అనేది బాగా సాఫ్ట్గా మగ్గిపోతుంది. క్యాబేజ్ కూడా కంప్లీట్గా ఉడికిపోతుందండి. సో ఈ స్టేజ్లో మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ స్పైస్నెస్ బట్టి చూసుకుని యాడ్ చేసుకోండి. దీంట్లోనే మనం ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని కారం కర్రీకి బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, క్యాబేజ్ కర్రీ రెడీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాబేజ్ కర్రీని మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.